మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉందంటారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. దాని ప్రభావం కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో శివరాత్రి అనే పర్వదినం కూడా వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరి ఈ మాసం అంతా వీళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మాసం అంతా బాగుంటుందంటారు? కన్యా రాశి వాళ్ళు, వీళ్ళకి 10వ ఇంట్లో గురువు, 12వ ఇంట్లో కేతువు, 6వ ఇంట్లో రాహువు, 7వ ఇంట్లో శనేశ్వరుడు, 5వ ఇంట్లో కుజ, రవి, బుధ, శుక్ర గ్రహాలు. మరి అదే 5వ ఇంటిని చంద్రుడు కూడా కర్కాటకం వీక్షించే సమయంలో పంచగ్రహ కూటమి. అంటే 5వ ఇంట 5 గ్రహాల యొక్క తాకడి తగులుతా ఉంది. అది పాంచానన యోగము అంటారు. 5 గ్రహాలు కదా, 5వ ఇంట్లోనే 5 గ్రహాలు పాంచానన యోగం అంటారు. అంటే పాంచానన యోగము అన్నప్పుడు ఏమవుతుందంటే నిలకడ ఉండదు అని అర్థం. మామూలు జనరల్గా వీళ్ళు దుస్వభావ రాశి, అంటే అన్ని రకాల స్వభావం ఉంటుంది. అంటే సంబంధం ఉండే విషయాన్ని, సంబంధం లేని విషయాన్ని కూడా ఆలోచిస్తారని అర్థం. ఒకప్పుడు దీనివల్ల సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ రాశిని శని చూడడం చాలా మంచిది. 6వ ఇంట్లో రాహు ఉండడం చాలా మంచిది. 5వ ఇంట్లో బుధుడు, శుక్రుడు కలవడం మంచిది. కుజుడు, రవి అక్కడ కలుస్తున్నారు. అది కొంచెం నెగటివ్, ఇది కొంత పాజిటివ్. దేనికి అది సరి అన్నట్టు ఉంటుంది. లాభంలో చంద్రుడు వచ్చి వాళ్ళని చూస్తాడు కాబట్టి ఇక్కడ చెడు ఫలితం కన్నా శుభ ఫలితం అధికంగా ఉంది, ఎక్కువగా ఉంది. ఎందుకంటే కోణస్థితి లక్ష్మీ స్థానంలో 5 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే వీళ్ళకు 1, 2, 3 రకాలుగా బెనిఫిట్స్ కలిగేటువంటి టైం వస్తుంది అనమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో కలుస్తాయి. ఫిబ్రవరిలో వచ్చి పడుతుంది నేను చెప్పడం లేదు. దీని ప్రభావము అంటే ఇప్పుడు సీడ్స్ పడితే మొలకలు వచ్చి చెట్లు ఏదైనా కొంత టైం పడుతుంది. ఫిబ్రవరిలో వచ్చిన 5వ స్థానంలో వచ్చిన గ్రహస్థితి 2-3 నెలల కంటే వీళ్ళకి మంచి అవతరణలు వస్తూ ఉంటాయి. ప్రశంసలు, ఇంకేదైనా బహుమానాలు, పేరు ప్రశ్నలు. 5వ స్థానం అంటే లక్ష్మీ స్థానము, పూర్వపుణ్యము అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యము వీళ్ళకి 5వ ఇంట్లో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి కలుగుతుంది. దుస్థానం కాదు కాబట్టి శుభస్థానం కాబట్టి శుభమే ఎక్కువ జరుగుతుంది. ఒక విధంగా వీళ్ళకి దిష్టి ఎక్కువ ఉంటుందని అర్థం. దిష్టి తీయించుకోవడం చాలా మంచిది వీళ్ళు. అదేవిధంగా చంద్రుడు లాభంలో వచ్చి చూస్తున్నాడు కాబట్టి లాభస్థానంలో చంద్రుడు ఉంటే వశీకారం ఎక్కువ. వశీకారం అంటే ఇప్పుడు ఆకర్షణ ఉన్నప్పుడే కదా వశీకారం వస్తుంది. చంద్రుడు వశీకార ప్లానెట్టే కాబట్టి వీళ్ళకు బాగానే ఉంది. ఇది ఫిబ్రవరి మాసం. ఏదన్నా ఇంకా బాగలేదనే దానికి ఏం పెద్దగా చెప్పేదానికి ఏం లేదు. అంటే గురువు 10లో ఉన్నాడు. 10లో ఉంటే వీళ్ళకి న్యూట్రల్గానే ఉంటాడు. న్యూట్రల్గా ఉంటే నష్టం ఏం లేదు కదా, చెడ్డ లేదు, మంచి లేదు. గురువు ఈ రాశికి చెడిపోవడం మంచిది. కన్యారాశి వాళ్ళకు అంటే బాధకాధిపతి, వీళ్ళని బాధ పెట్టే గ్రహం గురువే. బాధ పెట్టే గ్రహం బాధపడితే మంచిదే. అంటే ఉభయ రాశులకు గురు బుధులు చెడిపోవాలంటారు. ఉభయ రాశులు అంటే మిథున, కన్య, ధనుర్, మీన రాశులు ఉభయ రాశులు అంటారు. ఆ మూలం కార్నర్లో ఉంటాయి ఈ 4. మీనరాశి ఈ కార్నర్లో ఉంటే మిథున రాశి ఈ కార్నర్లో ఉంటుంది. ధనురాశి ఈ కార్నర్లో ఉంటే కన్యా రాశి ఈ కార్నర్లో ఉంటుంది. ఇవి ఉభయ రాశులు ఒకదానికి కూడా ఎదురెదురుగా ఉంటాయి. మిథున, కన్యా రాశులకు గురువు బాధకాధిపతి, ధనుర్మీన రాశులకు బుధుడు బాధకాధిపతి. కాబట్టి బాధకాధిపతి చెడిపోవాలంటారు. అందుకే ఈ రాశులకు గురువు చెడిపోవాలి. ఎవరికి? ధనుసు మీన రాశులకు బుధుడు బలంగా ఉండకూడదు, కన్యా మిథున రాశులకు గురువు బలంగా ఉండకూడదు. కాబట్టి గురువు వీళ్ళకి 10వ ఇంట్లో ఉండేది నష్టం లేదు, లాభం లేదు, అసలు లిస్టులో లేదు అది. కాబట్టి ఇక్కడ వీళ్ళకు 5వ ఇంట్లో 5 గ్రహాలు కలవడం మంచిదే. 6వ ఇంట్లో పాపగ్రహం మంచిదే. 7వ ఇంట్లో పంచమాధిపతి లగ్నాన్ని రాశిని చూడడం చాలా మంచిదే. ఓవరాల్గా తీసుకుంటే వీళ్ళకైతే శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి. ఫిబ్రవరి మాసం చాలా చిన్న మాసం. శివరాత్రి వస్తూ ఉంది కాబట్టి శివరాత్రి కూడా వీళ్ళ యొక్క రాశి ఉత్తరా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ప్రిస్టేజ్ ఎక్కువ వీళ్ళకు ఉన్నది. ప్రిస్టేజ్ ఎవరికి ఉండదు. వీళ్ళని కానీ ఏదైనా అంటే రివర్స్ అయిపోతారు, అంతే స్పాట్ రివర్స్ అవుతారు. వీళ్ళు తప్పు చేసినా కూడా ఒప్పుకుంటారు. ఎవరు తప్పు చేసినా ఒప్పుకోరు. అంటే ఒక్కోసారి కాదు, వీళ్ళకి నచ్చినట్టే వీళ్ళు చేస్తారు. ఇంకొకరు చెప్పి లాభం వచ్చినా వీళ్ళు చేయరు. వీళ్ళు సొంతంగా చేసుకుని నష్టం వచ్చినా బాధపడరు. అంటే ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది. కన్య అంటే మీ పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యన ఉన్నది అని అర్థం. ఒక కుమారి ఒక పెండ్లిడికి వచ్చిన అమ్మాయిగా మారేదే కన్య. అప్పుడు ఆమెకు పూర్తి మెచ్యూరిటీ ఉంటుందా? ఉండదు. మరి నా అమాయకత్వం ఉంటుందా? ఉండదు. చైల్డిష్ పోతుంది. ఆమెకు అప్డేట్లుకి వర్షన్కి ఎలిజిబుల్ అవుతుంది. అంటే
పరిపక్వత ఉంటుంది, అపరిపక్వత ఉంటుంది, రెండింటికి మధ్యలో ఉంటుంది అదే కన్య. అందుకే వీళ్ళగానే ఎక్కువ ఏమనంటే టకామని నేర్చేస్తారు, భావోద్వేగం తట్టుకోలేరు వీళ్ళు. అందుకే వీళ్ళ శాపం తీసుకోకూడదు, కన్యా శాపం అవుతుంది. కన్యా రాశిలో ఉన్న వాళ్ళు శాపం పెట్టకూడదు, కన్యా రాశుల వాళ్ళు ఎదుటి వాళ్ళని నిందించకూడదు. వీళ్ళుగా నిందిస్తూ ఉంటే వేరే వాళ్ళు చెడ్డ తగులుతూ ఉంటుంది, అందుకే కన్యా శాపము అంటారు. అందుకే ఈ రాశిలో స్త్రీకారకుడు శుక్రుడు నీచపడతాడు. స్త్రీకారకుడు శుక్రుడు ఈ అపరిపక్వమైనటువంటి ఈ కన్యా రాశిలో తను నీచపడతాడు, సంపూర్ణమైనటువంటి స్త్రీతత్వం ఉండదు అని. కాబట్టి కన్యాకుమారి అమ్మవారు, బాలా త్రిపుర సుందరి, వాసవి కన్యకా పరమేశ్వరి ఇటువంటి దేవతలను ఆరాధిస్తే ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. పెళ్లిడికి వచ్చినటువంటి పేదింటి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటూ ఉంటే ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. వాళ్ళ కన్యాకుమారి, వాసవి కన్యకా పరమేశ్వరి సమానం. వాళ్ళ పెళ్లిడికి వచ్చినటువంటి ఒక కన్యకే కదా పెళ్లి చేస్తారు. వాళ్ళు కన్యాకుమారి యొక్క శక్తి, వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క శక్తి వాళ్ళలో ఉంటుంది, వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళని పిలిచి చక్కగా పాదాలకు పసుపు కుంకుమ పెట్టి ఓ పూలమాల మెల్ల వేసి చీరాసార పసుపు కుంకుమ, కోన్, మరీ ముఖ్యంగా కోన్, గోరింటాకు అన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళ చేతికి అచ్చిందులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్ కన్యకా పరమేశ్వరి డైరెక్ట్ ఆశీర్వదించినట్టే. గోరింటాకే ఇవ్వడం ఎందుకు గురుగారు? అది అద్భుతమైన మూలిక, స్త్రీలకు చాలా ఇష్టమైంది. దాన్ని ఎప్పుడు ఇచ్చినా పారేయరు, పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు చాలా సంతోషంగా. అదే చాలా అద్భుతమైనటువంటి, ఇచ్చిన వాళ్ళకి మంచి ఆశీర్వాదం కింద లెక్క. ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తే అబ్బాయికి నేను ఒకటే చెప్తాను, గోరింటాకు కంపల్సరీ పెట్టుకోండి. స్వీటు మిక్చర్ ఇవే కాకుండా కంపల్సరీ గోరింటాకు పెట్టండి, మీకు వెంటనే సంబంధం సెట్ అయ్యేదని బలం పెరుగుతుంది చెప్తాను. గోరింటాకులు పెట్టి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు నా శాస్త్రం వినేసి, అయ్యో గురువుగారు సెట్ అయిపోయిందండి. విద్యార్థులకు ఎలా ఉందంటారు మరి? విద్యార్థులు కూడా బాగుంది. చతుర్థాధిపతి చతుర్థాన్ని చూస్తాడు. విద్యాకారకుడు బుధుడు 5వ ఇంట్లో ఉన్నాడు. విద్య అంటే సరస్వతి దేవి అంటే బుధుడు, మళ్ళా బోధించే గురువు అంటే బృహస్పతి. ఈ 2 గ్రహాలు బాగానే ఉన్నాయి కాబట్టి విద్యార్థులు బాగానే ఉంది. గురుగారు మొత్తం మీద చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు కన్యా రాశి? కాస్త ఇచ్చింగ్స్, నవ్వలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఏదైనా సోప్ మార్చడం, షాంపూ మార్చడం చేయకూడదు. రెగ్యులర్గా ఏదో వాడుతున్నా అదే వాడడం బెటరు. తర్వాత అంటే ఇవంతా కెమికల్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి కొంచెం నవ్వలు వచ్చేదానికి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా తీసుకుంటే. ఇంకా ఆర్థికంగా తీసుకుంటే, ఆర్థికంగా ఎవరు సంపాదించాలి? విద్యార్థులు సంపాదించాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులపైన ఆధారపడతారు. ముసలి వాళ్ళు సంపాదించాల్సిన అవసరం లేదు, పిల్లలపైన ఆధారపడుతుంటారు. మరి నడి వయసులో కొత్తగా పిల్లల వాళ్ళు సంపాదించాలి. వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకోవాలి. 7 అంటే శని ఉన్నాడు కాబట్టి వాళ్లకు కష్టంతో కూడుకున్నటువంటి వృత్తిలో, విద్యలో ట్రైనింగ్ ఇస్తూ ఆదాయాన్ని ఇస్తాడు. జీవితాన్ని సర్దిదేసి వెళ్ళిపోతాడు ఆయన. గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశిలో ఉన్న వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ మాసంలో కుటుంబాధిపతి పంచమ, షష్ఠ స్థానాలకు వెళ్తున్నాడు. శుక్రుడు బాగానే ఉంటుంది. శుక్రుడు వీళ్ళకు ద్వితీయాధిపతి కాబట్టి వీళ్ళకు రాశ్యాధిపతి పంచమంలోకి ఉన్నాడు, ద్వితీయాధిపతి పంచమంలోకి వెళ్తున్నాడు ఈ రాశికి. కాబట్టి శుభగ్రహాలు అశుభగ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి శని శుభగ్రహంగా రాశిని చూస్తాడు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఓవరాల్ చూసుకుంటే మెజారిటీ వీళ్ళదే. గురుగారు మరి మొత్తం ఇది మాసం అంతా బాగుండాలంటే ఎలాంటి దాన ధర్మాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? దైవస్థానం అనే చోట కేతు ఉన్నాడు. అంటే వెనకున్న రాశి మోక్ష రాశి, తర్వాత ఉన్న రాశి కుటుంబ రాశి. కుటుంబం బాగుండాలంటే మోక్ష రాశిని పట్టుకోవాలి, మోక్ష రాశిని పట్టుకోవాలంటే దైవాన్ని పట్టుకోవాలి. అక్కడ మోక్షకార కూడా ఉన్నాడు, ఎక్కడ వెనకనే కేతు. కాబట్టి నిత్యము ఆలయం వెళ్ళి రావాలి. నేను చెప్పాను కదా, కన్యా రాశి వాళ్ళకు కన్యకా పరమేశ్వరి, పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలకు, 13 సంవత్సరాల అమ్మాయిలకు మరీ ముఖ్యంగా తీసేవచ్చు, చాలా మంచిది. ఇటువంటి చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎప్పటికీ ఉంటాయి వాళ్ళకి. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.